హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము షర్ట్ ఐరన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా సైడ్లో కొంచెం ఫోల్డ్స్ లేకుండా చేసుకోవాలి. ఫస్ట్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రెండు సైడ్లు చేయాలి. చూడండి ఒకసారి ఐరన్ ఎక్కువగా ఉందా మామూలుగా ఉందా ఒకసారి చెక్ చేసుకొని చేయండి. ఎందుకంటే ఐరన్ ఎక్కువ అవుతే బట్ట కాలిపోతుందండి. ఈ విధంగా కాలర్ని బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి మరియు ఫ్రంట్ సైడ్ నుంచి ఒకసారి ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్న తర్వాత ఒకసారి కాలర్ పై నుంచి ఐరన్ చేసుకోవాలి. అలా పెట్టుకొని రౌండ్ కుట్టుకోవాలండి, కాలర్ రౌండ్ షేప్లో రావడానికి. ఆ విధంగా కుట్టాలి, రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఆ విధంగా కప్పు సైడ్ ఒకసారి కుట్టుకోవాలి, చాక్ పట్టీని కూడా కుట్టాలి. ఆ విధంగా ప్లేట్ పై నుంచి కూడా కుట్టాలి. అలా కుట్టిన తర్వాత కింది సైడ్లో కూడా ఫోల్డ్స్ ఉంటాయండి. ఆ ఫోల్డ్స్ అన్ని క్లియర్గా కుట్టుకోవాలి. చూడండి ఒకసారి. ఆ విధంగా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఫోల్డ్స్ లేకుండా కుట్టాలి కింది సైడ్లో కూడా. అలా అలా మెల్లగా ఐరన్ చేయాలండి. ఆ విధంగా ఒకసారి సరి చేసుకొని మళ్ళీ కొంచెం చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి. అలా కొంచెం ప్రెస్ చేసి కుట్టాలండి, కుడితే కొంచెం గట్టిగా ఉంటుంది ఐరన్. అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా కుట్టాలండి. సేమ్ అదేవిధంగా కప్పు పై నుంచి ఒకసారి కుట్టాలి, తర్వాత చాక్ పట్టీల మీద కుట్టాలి. ఇంతకుముందు చూపించినట్టు అదే విధంగా కుట్టాలి. చాలా సింపుల్ అండి ఐరన్ చేయడం, చూసి నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే, ఇంట్లో ఉన్న మహిళలు కానీ ఎవరైనా సరే చూసి నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఐరన్ ఎలా చేసుకోవాలని కొంచెం ఇబ్బంది పడుతుంటారండి. ఒకసారి వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుందండి. ఆ విధంగా లోపల సైడ్లో కూడా కొట్టాలి. ఆ విధంగా కొట్టాలి. సేమ్ ఇంతకుముందు హ్యాండ్ ఎట్లా కుట్టినామో ఇది కూడా అదే విధంగా కొట్టుకోవాలి. కొంచెం ఈ బట్ట కాటన్ది కాబట్టి కొంచెం చెయ్యి జారిపోతుంది. చూడండి, కొంచెం స్మూత్గా చేయాలి. ఒకసారి ఐరన్ బంద్ చేసినామా లేదా కూడా చూసుకోండి, ఎందుకంటే అదే విధంగా ఉంటే హీట్ ఎక్కువ కావడం వల్ల షర్ట్ కాలిపోతుందండి. ఇప్పుడు అయిపోయింది కదండి, హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఎలా కొట్టుకోవాలో చూద్దాం. ఇలా సమానంగా పెట్టుకోవాలి.
చూడండి ఆ విధంగా పెట్టాలి ఐరన్. కింద యాపిల్ కట్ దగ్గర కొంచెం గట్టిగా నొక్కి పట్టి కుట్టాలండి. ఎందుకంటే కొంచెం లేస్తూ ఉంటుంది కదా అది. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. సేమ్ అది కూడా సేమ్ ఆ విధంగానే కొట్టుకోవాలి. Please like, share, comment and subscribe my channel. చూడండి ఆ విధంగా కుట్టుకోవాలి ఐరన్. స్మూత్‌గా ప్రెస్ చేయాలండి. ఆ విధంగా పట్టుకొని బ్యాక్ సైడ్ మలిపేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి బ్యాక్ సైడ్‌లో కూడా అదే విధంగా కొట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఫోల్డ్స్ ఉన్నాయో అక్కడ. చాలా నీట్‌గా సింపుల్‌గా చేయొచ్చండి ఐరన్. ఈ వీడియో చూసి మన ఇంట్లో క్లాత్స్ కూడా ఐరన్ చేసుకోవచ్చండి. అంత సింపుల్‌గా ఉంటుంది. చూడండి. ఇప్పుడు షర్ట్ ఐరన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. అలా ఒక సైడ్ నుంచి మడుచుకొని హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. తర్వాత ఇంకో సైడ్‌ని తీసుకొని మడిచి పైన ఎంత మడుస్తున్నామో కింది సైడ్‌లో కూడా అదే విధంగా మడవాలి. ఈ విధంగా హ్యాండ్స్ ఫోల్డ్ పడకుండా పెట్టుకోవాలండి. ఇప్పుడు కింది సైడ్ నుంచి కొంచెం పైకి మడుచుకోవాలి. ఒకసారి చూడండి. చూడండి ఎలా వచ్చిందో ఐరన్. చాలా నీట్‌గా ఉంది కదా! జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఈ విధంగా ప్యాకింగ్‌కి రెడీ ఉంటుందండి. రెడీమేడ్ షర్ట్ కూడా ఇదే విధంగా రెడీ చేస్తుంటారండి. చూడండి కాలర్ ఎంత రౌండ్‌గా వచ్చిందో నీట్‌గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you. Bye.